హిందూ వ్యతిరేకతను లేదా జాతీయవాద వ్యతిరేకతను పెంచేలాగా మన దేశంలో విద్యా సంస్థలే పనిచేస్తున్నాయి అని అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. జేఎన్యూ ఘటనలు, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో అప్పట్లో రోహిత్ వేముల సంఘర్షణ, ఇవన్నీ మనం ఒక్కసారి కూలంకుషంగా అబ్జర్వ్ చేస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఈ విశ్వవిద్యాలయాలు లేదా విద్యాలయాల్లో ప్రొఫెసర్ల రూపంలో, విద్యార్థి సంఘాల రూపంలో కొంతమంది నాయకులు చొరబాటు చేసి ఉన్నటువంటి విషయాన్ని వక్రీకరించి చెప్పటం, దేశం పట్ల, ధర్మం పట్ల విషయాన్ని నూరిపోయటం ఒక ఫ్యాషన్గా మారిపోయింది. దీన్ని ఇప్పుడు అరికట్టడం కూడా చాలా కష్టం. మరి మోదీ 3.0లో అది చేస్తారో లేదో మనకు తెలియదు. కానీ తాజాగా మరొక ఘటన, మరొక వార్త మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఒపీనియన్కి మీరే బలం చేకూరుస్తారు. హిందూ వ్యతిరేకతను చాటేలాగా ఐఐటి బాంబేలోని హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగం నిర్వహించినటువంటి పిహెచ్డి ప్రవేశ పరీక్ష వివాదాస్పదంగా మారింది. ఈ విభాగంలోని హిందూ వ్యతిరేక ప్రొఫెసర్లు మే 7, 2024వ తేదీన నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రంలో హిందుత్వను అవమానిస్తూ హైందవానికి పెత్తందారి లేదా ఆధిపత్య అనే తత్వాల్ని ఆపాదించారు. క్వశ్చన్ చూడొచ్చు మీరు. వాట్ డస్ ఆంటోనియో గ్రామ్స్కీ మీన్ బై హెజిమోనీ? ఈజ్ హిందుత్వ హెజిమోనీ ఆర్ కౌంటర్ హెజిమోనీ? డిస్కస్. దిస్ ఈజ్ వాట్ ద క్వశ్చన్. ఓకే, ఆ ప్రశ్న పత్రంలోని సెక్షన్ 2లో 4వ ప్రశ్నగా దీన్ని ఇచ్చారు. విద్యార్థుల భావజాలాన్ని అంచనా వేసేలా రూపొందించిన ఈ ప్రశ్నతో ఈ పరీక్షా ప్రక్రియలోని నిష్పాక్షికత ప్రశ్నార్థకంలో పడినట్లే కదా. అంతేకాకుండా సదరు హిందూ వ్యతిరేక ప్రొఫెసర్ల ఆలోచన సరళికి అనుగుణంగా జవాబు రాయని విద్యార్థులు ఎంపిక కాకుండా ఏరివేసేలా దీన్ని తయారు చేశారనే విమర్శలు కూడా తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. ఇది ఇక్కడితో ఆగలేదు. కులము మరియు మతపరమైన హింసకు సంబంధించిన కామెంట్ ఆన్ ద సిమిలారిటీస్ బిట్వీన్ క్యాస్ట్ వైలెన్స్ అండ్ కమ్యూనల్ వైలెన్స్ అని ఇంకో ప్రశ్నను కూడా ఇదే ప్రశ్నాపత్రంలో చేర్చారు. ఈ ప్రశ్నతో ఈ పరీక్ష ప్రక్రియను మరింత వివాదాస్పదం చేశారు. ఇలాంటి ప్రశ్నలతో సోషియాలజీ ప్రశ్నాపత్రాన్ని రూపొందించిన వారిని బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకోవాలని ఇప్పుడు డిమాండ్లు మొదలయ్యాయి. ఈ అంశంపై లోతైన విచారణ చేయించి సంబంధిత వ్యక్తులకు తగిన శిక్ష విధించాలని ఐఐటి బాంబే యంత్రాంగానికి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు అందుతూ ఉన్నాయి. హెచ్ఎస్ఎస్ విద్యార్థులు ఈ ప్రశ్నాపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విభాగంలో పెరుగుతున్న హిందూ వ్యతిరేక, జాతీయవాద వ్యతిరేక ధోరణులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. అంతేగాక ఇదే కోణంలో అతివాద భావజాలం కలిగిన ఉపన్యాసకులను పిలిపించి ప్రసంగాలు చేయిస్తూ విద్యా సంస్థల్లోని సహృద్భావ వాతావరణానికి భంగం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం ప్రతిష్టాత్మక ఐఐటి బాంబే విద్యాసంస్థ సమగ్రత, విద్యాసంస్థల నిర్వహణలో నిష్పాక్షికతపై వాడివేడి చర్చను రేకెత్తించింది. దీనిపై సంస్థ యంత్రాంగం ఎలా స్పందిస్తుందో, మున్ముందు నిర్వహించే పరీక్షల్లో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఏం చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.